ఇందులో అంటే 'జగపతి బాబు' గారికి మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తది కదా! అంటే క్యారెక్టర్ వైస్‌గా చూస్తున్నా. ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఇది సార్? అదే. అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ ఎ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్. ఐ మీన్ అన్ ఫుల్ మూవీ. అంటే మీ కాదు మేము బాగానే ఉన్నాం. మీకెందుకు కుళ్ళు మధ్యలో? ఫుల్ కాదు సార్. మీరు 'రితిక' గారి మేనత్త గారితో చేశారు. హీరోగా చేశారు. ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు. అదేంటో తర్వాత చెప్పండి. సినిమా చూసి చెప్పండి. సినిమా యాహ్! ఇక్కడైతే మాకైతే హీరోయిన్‌గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది. అందుకే అడుగుతున్నాను. నేను హీరోనా? ఓకే. కాదా? సార్ జగపతి గారు మీరందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు మీరు కూడా మనకు ఒకవైపు విలన్‌గా చేస్తూనే హీరోగా ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా! మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్ అసలకి? ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు గాని? నాకు ఎవరైనా ఒకటే అండి. అందరూ ఇష్టమే. కంఫర్టబుల్ బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటకా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు. నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు ఇది రెండో మూవీ చేస్తున్నారు కదా! హ్మ్. ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్. ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్. చరణ్‌తో ఇన్‌ఫాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతూ ఉంటాడు అటు ఇటు. నాతో వచ్చేయి ఈ పెద్దాలతో వేస్ట్ నువ్వు అని. సో, సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది. చరణ్‌తో ఉంది, ప్రభాస్‌తో ఉంది. ఐయామ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్స్. ఐ లవ్ దెమ్ బేసిక్‌లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్‌షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసినా చాలా నిజంగా చెప్తున్నాను ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. చాలా అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ ఏస్తారు గానీ మీరు ఏయకపోయినా కూడా చాలా ఎనర్జిటిక్‌గా అసలు గ్లామర్ బాగుంటది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్‌లీ లవ్ అండి. అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్క పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు ఇది. అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వీళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే. ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు ఎర్ర చొక్క అక్కడి నుంచి మైక్ భరద్వాజ్ గారు. తీస్తున్నాడు. నువ్వు మాట్లాడితే లేకపోతే మైక్ ఇచ్చేవారు. నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవో అని. భరద్వాజ్ గారు వచ్చాడు పెద్ద ఆయన వచ్చాడు. చెప్పమ్మా. మీరంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా చరిత్ర చిత్రతోటి. ఉం. ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా. అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని ఆల్మోస్ట్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా? అప్పుడులాగా వెళ్ళగలమా? ఎట్లా ఉండిందండి? లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా. అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోనీ ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోనీ నేను బాగా తీసాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది. అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడటం మొదలైన. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాననే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. నాయుడు గారు వచ్చారు. ఆయన అదృష్టమో మా అదృష్టమో తెలీదు. ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు. ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది.
పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది.